హలో పొలిటికల్ వ్యూవర్స్. యాక్టర్ బాలాజీ గారు ఎన్నో సీరియల్స్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. మనకి బాగా గుర్తుండాలి అంటే 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో వసుధర ఫాదర్ క్యారెక్టర్ కూడా చేశారు కదా! అసలు నటించారంటే జీవించారని చెప్పొచ్చు. సార్‌తో మాట్లాడదాం. హలో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాబుకి హ్యాపీ చిల్డ్రన్స్ డే. మా మనవడు. ఓహ్! మీ మనవడు. సారీ. అంటే మీరు చూడటానికి ఇంత యంగ్‌గా ఉన్నారు కదా! అందుకని చెప్పేసి. సో, హ్యాపీ చిల్డ్రన్స్ డే నీకు. చెప్పు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఓకే. సార్, మీరు ఈ 'అభినవ్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వచ్చారు. అండ్ మూవీ స్టోరీ చాలా బాగుంది. చిన్న పిల్లలు చేయటం అనేది అంటే ఈ పిల్లల యాక్టింగ్ గురించి, కథ గురించి మీరేమన్నా చెప్పాలి. మీకు నచ్చిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? నచ్చిన పాయింట్ అంటే ద చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్, చేంజ్ ఆఫ్ బిజినెస్. అంటే మనిషి తాలూకా ఆలోచన ఎలా మార్చాలి అన్నది ఇందులో చాలా బాగా తెలియజేశారు. ఒక అబ్బాయి వచ్చి ఒక దందా చేయడం, దందా నుంచి మళ్ళీ మారడం, ఆ ఫీలింగ్స్ అనేవి చాలా బాగా అనిపించినాయి. అంటే ప్రతి ఒక్కరు మంచి దారిలో నడవాలి, మంచిని ప్రోత్సహించాలి. మంచి దారిలో వెళ్ళేటప్పుడు దానికి లాంగ్ రన్ ఉంటుంది. ఇదేంటంటే ఆనందం అనేది అనుకుంటారు, కానీ దీనివలన వాళ్ళ తాలూకా ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది, వాళ్ళ తాలూకా భవిష్యత్తు పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒక పెద్ద ఆయన చేత ఒక మంచి కథలు కానీ, లేకపోతే ఒక అవేర్నెస్ కానీ, ఒక సోల్జర్ లాగా ఉండాలి, ప్రతి ఒక్కరు సైనికుల్లా ఉండాలి, ప్రతి ఒక్కరు దేశం కోసం పాటుపడాలా అన్న విషయం చెప్పారు. అది చాలా బాగుంది. అదే అభినవ్ అంటే వక్రీకరణ, అంటే ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకురావడం అనేది అభినవ్. ఆ పేరులోనే ఉంది. ఆ పేరు పెట్టడం చాలా మంచి. గుప్పెడంత మనసు గురించి చెప్పాలనుకుంటే అది ఒక సెన్సేషనల్ సీరియల్. ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క ఇది కూడా చాలా మంచి, అంటే యాటిట్యూడ్తో వెళ్ళి. గుప్పెడంత మనసు, మనసు ఇంతే ఉంటుంది, భావాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ భావాలన్నీ వాళ్ళ భావాలను బట్టి మనిషి తాలూకు ట్రావెలింగ్ అంతా మారిపోతూ ఉంటుంది. అవన్నీ ఎలాగెళ్తాయని చెప్పేసి దాన్ని చూసుకుంటూ చేశారు. అలాంటి సీరియల్స్ ఇప్పుడు చాలా చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మంచి మంచి వస్తున్నాయి. ఇప్పుడు అందరూ కూడా చాలా మంచి మంచి చేస్తున్నారు. అభినవ్ సినిమా అంటే నాకైతే చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపించింది. పిల్లల తాలూకా వాళ్ళ మాటలు కానీ, వాళ్ళు డైలాగ్ డెలివరీ కానీ అంత బాగా చేశారు. ఇదంతా చేయడానికి ఒక సోల్జర్ లాగా ఆయన సుధాకర్ గారు దగ్గరుండి చేయించి, ఆయన ఎంత ఓపిక ఉందో నాకు తెలియదు, కానీ అంత ఓపికతో చేయించారు. చాలా బాగుందండి. దీనికి అవార్డ్స్ ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా అవార్డ్స్ వస్తాయి. ఆయనకి మంచి పేరు వస్తుంది, మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఆ దేవుడు ఆయనకి ఎప్పుడు చల్లగా చూస్తాడు. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరికి భగవద్గీత, రామాయణం ఇవన్నీ చెప్పాలి, తెలియజేయాలి. అందరికీ చెప్తేనే 14 సంవత్సరాల తర్వాత మనం ఏమి వాళ్ళకి నేర్పక్కర్లే. వాళ్ళ నడవడికి వాళ్ళే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ తాలూకా పర్సనాలిటీని ఎలా పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది. అందువలన తప్పనిసరిగా దేశం గురించి, నాయకుల గురించి, అట్లాగే భారతం, రామాయణం ఈ మస్ట్ అండ్ షుడ్గా అందరికీ, పిల్లలందరికీ ప్రతి ఇంట్లోనూ నేర్పించాలి. వాళ్ళకి ఇచ్చే శిక్షణ అదే, ఇంకేం అక్కర్లేదు. మనం ఎదురు చూడక్కర్లే. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది వాళ్ళే మనకి చెప్తారు. అలాగ మనం పెంచుకొని, నేను యూఎస్లో చాలా చోట్ల తిరిగాను. ఇంత పిల్లలు కూడా 5 సంవత్సరాల పిల్లలు కూడా శ్లోకాలు చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా దేవుడి గురించి మాట్లాడతారు, ఆ భగవద్గీత చెప్తారు, రామాయణం చెప్తారు. అక్కడ ఎక్కడో ఉండి మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి మన హిందూ సాంప్రదాయాన్ని అక్కడ కూడా పెంచుతున్నారనుకుంటే ఎంత వాళ్ళ పట్టుదల, అంటే ఎంత వాళ్ళలో ఒక ఏది నైపుణ్యం రావాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఎలా ఉందో అలా తీసుకెళ్తున్నారు. సూపర్ అండి, నిజంగా ఈ సినిమా అయితే మాత్రం మంచిది, చాలా బాగుంది. ఆల్ ఈజ్ వెల్. ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉండండి, నవ్వుతా పనులు చేస్తూ ఉండండి. తల్లిదండ్రులను ప్రేమించండి. తల్లిదండ్రులే మనకి దైవంతో సమానం. వాళ్ళని పిల్లలందరూ కూడా తల్లిదండ్రులను బాగా ప్రేమించాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, అప్పుడే మీకు ఇది. అలాగే తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, వాళ్ళని భయపెట్టొద్దు. వాళ్ళు ఏం పని చేసినా కూడా, ఎలా ఉన్నా కూడా వాళ్ళని సముదాయిస్తూ వాళ్ళకి ఎలా నచ్చితే అలా వెళ్ళాలి. వాళ్ళ మైండ్లో ఎలా ఉంటుందో ఆలోచన చేసుకొని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే చాలా మంచిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.